సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లైట్ మోటార్స్ వెహికల్స్ అసోసియేషన్ సభ్యులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇన్సూరెన్స్ బాండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సిద్దిపేట అభివృద్ధి పరుగులు పెట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణం చిన్నబోయిందని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని, వ్యాపారాలు తగ్గిపోయాయని, ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో కార్లు, డీసీఎంలకు నెలకు 15 వరకు గిరాకీలు వచ్చేవని, ప్రస్తుతం 6-7 గిరాకీలు రావడం కూడా కష్టంగా మారిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లపై గుంతలు లేకుండా అభివృద్ధి చేశామని, ప్రస్తుతం ఎక్కడ చూసినా గుంతలే కనిపిస్తున్నాయని విమర్శించారు. పాత బస్టాండ్ను ఆధునీకరించి పూర్తి చేశామని, అయితే 1000 పడకల ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల, శిల్పారామం, రైల్వే బ్రిడ్జ్, టూరిజం ప్రాజెక్టు వంటి పనులు 3 ఏళ్లుగా నిలిచిపోయాయని ఆరోపించారు. సిద్దిపేటలో అన్ని రకాల విద్యా కోర్సులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఎంబీబీఎస్, అగ్రికల్చర్, వెటర్నరీ కళాశాలను తీసుకొచ్చామని తెలిపారు హరీష్ రావు. కలెక్టరేట్ వద్ద సగం నిర్మించిన వెటర్నరీ కళాశాలను కొడంగల్కు తరలించడం అన్యాయం అన్నారు. రేపు మళ్లీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పనులన్నింటినీ రెట్టింపు వేగంతో పరుగులు పెట్టిస్తానని, ఆగిన అభివృద్ధిని పూర్తి చేసి తీరుతా అని హరీష్ రావు స్పష్టం చేశారు. అట్లా ఏది చూసినా అన్ని దిక్కులు డెవలప్ చేసింది. ఇక రాగా చూస్తుంది, ఇటు బైపాస్ రోడ్, అటు రైతు బజార్ అన్ని గుంతలు లేవు. 10 ఏళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్ రోడ్డు మీద ఇంత గుంత కనబడాలి, గుంత చూద్దామని కనబడకు. ఇప్పుడు గుంత లేని రోడే లేదు. చిన్నకోడు పోతావా, రాజీవ్ రాజు కూడా పొక్కలేదు, రాజీవ్ రాజు కూడా అది పొక్కలే కనబడుతుంది. గుంతలు పాటుకోవచ్చు, ఏ రోడ్డు చూసినా పాటుకోవచ్చు. రోడ్డు చూస్తే చక్కగా లేదు, అటు చూస్తే ఆసుపత్రి కంటే దాన్ని 90 పైసలు పడైపోతే 3 ఏళ్ళకే దాన్ని పూర్తి చేస్తలేరు, వినియోగంలో చేస్తలేరు. కర్ణాటక పోతే నర్సింగ్ కాలేజ్ అట్నే ఆగి ఉన్నది, అటు పోతే శిల్పారామం పని ఒకటి చెరువు పక్కన అట్నే ఆగి ఉన్నది. ఆ బ్రిడ్జ్ ఒకటి చెరువు అబ్బల మీద బ్రిడ్జ్ 3 ఏళ్ళే ఆగి, ఒకటి ఓళ్ళు ఎక్కడ అదనట్టు కలిగి పెట్టి ఒకటి 3 ఏళ్ళే అట్నే ఉన్నది. ఇటు పోతే రైల్వే బ్రిడ్జ్ 3 ఏళ్ళే పెట్టపల్లి కాదు, అది అట్లనే ఆగినది. బ్రిడ్జ్ చూస్తుంది కదా, అప్పుడు చేసిన పని ఆగి పెట్టేనే. ఒకటి చెరువు బ్రిడ్జ్ చూస్తే ఇక్కడే, శిల్పారామం చూస్తే ఆనే ఉన్నది, నర్సింగ్ కాలేజ్ చూస్తే ఆనే ఉన్నది. ఆ రంగనాయక సాగర్ పోతే ఆ టూరిజం ప్రాజెక్టు పిల్లలు మండి పిల్లలు ఎక్కిస్తుంటే అది అట్లే ఉన్నది కూడా. ఆ కలెక్టరేట్ ముంగట వెటర్నరీ కాలేజ్ పిల్లలు కాబట్టి మండి 3 ఏళ్ళే. ఆ వెటర్నరీ కాలేజ్ అట్లే పడాలి, ఒక్కటన్నా పోతున్నారు. అంటే ఎంత బ్యాడ్గా ఉందో మీరు ఆలోచించారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లేదు, మొత్తం తెలంగాణ రియల్ ఎస్టేట్ పడుతుంది. ఏ ఒక్క మంచి పని అభివృద్ధి అనేది ఆగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.